నిర్మల్ జిల్లా కడెం మండలం అల్లంపల్లి పంచాయతీ పరిధిలోని పాలరేగడి గ్రామంలో శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి ఆలయ పునఃప్రతిష్ఠ మహోత్సవానికి చెనుజీరి స్వామి ఆదిలాబాద్ పార్లమెంట్ సభ్యులు గెడం నగేష్ హాజరై ఆలయ పునఃప్రతిష్ఠాపన చేశారు. ఈ సందర్భంగా ఆలయ పునఃప్రతిష్ఠాపన కార్యక్రమాన్ని వేద మంత్రోత్సవాల మధ్య జిఎల్ స్వామి ఘనంగా జరిపించారు. కార్యక్రమాల్లో పాల్గొన్న భక్తులకు తీర్థప్రసాదాలు స్వామివారు అందజేశారు. అనంతరం అల్లంపల్లి జిఆర్ గురుకుల పాఠశాలలో టీచర్స్ క్వార్టర్స్ ను చెనుజీరి స్వామి ప్రారంభించారు. జిఆర్ గురుకులంలో చదువుకున్న విద్యార్థులు దేశానికి ఆదర్శంగా నిలవాలన్నారు. టీచర్స్ గా ఉండడానికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని వసతులతో కూడిన 16 క్వార్టర్స్ ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ తొడుసం కాంతా నరేష్, స్థానిక నాయకులు, భక్తులు పాల్గొన్నారు. ఇప్పుడే ఇక్కడ కూర్చున్నటువంటి దంపతులు, ఆవిడ పేరు పద్మా మేడం, వీరి పేరు ఆనందన్ అండ్ వీరు మెడ్రాస్లో ఉంటారు, చెన్నై నగరంలో ఉంటారు. అక్కడ యాక్టస్ అని ఒక కంపెనీ, సామాన్యంగా ఇల్లు కట్టుకోలేని వాళ్ళకందరికీ ఏదైనా కొంత సహాయం చేసి ఇల్లు కట్టుకోవడానికి తోడ్పడుతూ ఉంటారు. ఆ తర్వాత వాళ్ళు అవకాశం ఉన్నప్పుడు మళ్ళీ దాన్ని తీర్చుకునేటట్లుగా వసతి చేస్తూ ఉంటారు. అట్లాగా కొన్ని వేల మందికి వారు సహాయం చేస్తున్నారు. మన తెలంగాణ రాష్ట్రంలో కూడా సుమారు 70 సెంటర్స్ పెట్టి, మన పక్కన నిర్మల్లో ఉంది, ఆదిలాబాదులో ఉంది, ఖానాపూర్లో ఉంది, ఇన్ని చోట్ల కూడా వారి సెంటర్స్ పెట్టి ఆయా ప్రాంతంలో ఉండే వాళ్ళకి గృహ నిర్మాణాలకి తగినటువంటి సహాయాన్ని అందించేటటువంటి ఒక మంచి సంస్థ. 700 మందికి వారు వారి సంస్థ ద్వారా మన తెలంగాణలో సహాయం చేస్తున్నారు. ప్రస్తుతం ఇంకో 500 మందికి చెయ్యాలి అనేది వారి కోరిక. అయితే అది వేరు, ఇప్పుడు మన దగ్గర చేసింది వేరు. మన దగ్గర ఇప్పుడు ఇక్కడ ఇప్పుడే వారు చెప్పారు, విద్యార్థులకి సాధారణంగా వారు రకరకాలుగా ప్రోత్సాహాన్ని కలిగిస్తూ ఉంటారు తమ సంస్థల ద్వారా. కానీ మన అల్లంపల్లి విషయానికి వచ్చేటప్పటికి విద్యార్థులు వస్తూ ఉంటారు, కొంతకాలం అయిపోయిన తర్వాత చదువు పూర్తయిపోయాక వెళ్ళిపోతూ ఉంటారు. కానీ విద్యార్థులు వచ్చి వెళ్ళినా ఎప్పుడూ ఉండేవాళ్ళు ఎవరు? టీచర్స్. అందుచేత టీచర్స్ కనుక సరైన సౌకర్యాలు కలిగిస్తే, టీచర్స్ ఆనందంగా ఉంటే మంచి విద్యార్థులకి తయారు చేయగలుగుతారు. ఇది ఈసారి వారు లక్ష్యంగా పెట్టుకుని మన దగ్గర ఉండేటటువంటి టీచర్స్కి కొన్ని క్వార్టర్స్, మంచి సౌకర్యవంతంగా ఉండే క్వార్టర్స్ ఏర్పాటు చేయాలి.